అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకి మించిన సంపద లేదు. మరి ఈ రెండూ కావాలంటే మనం ఆయుర్వేద ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో రుచికరంగా, ఆరోగ్యకరంగా, ఔషధయుక్తమైన వంటలు మీకు తయారు చేస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా మన మేడం ఎవరి కోసం రెసిపీస్ తయారు చేయబోతున్నారు, ఏం తయారు చేయబోతున్నారో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను మ్యామ్, మీ దయ వల్లే. అండ్ మన వ్యూయర్స్ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి మనం మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ ని కూడా తయారు చేసి చూపిస్తూనే ఉన్నాము. మరి ఈ రోజు రెడీగా ఉన్నారు కదా? మేమిద్దరం రెడీ, మీరు కూడా రెడీ అయిపోండి. ఈ రోజు మేము ఏం తయారు చేస్తున్నామో మీరు కూడా ఇంట్లో అలా తయారు చేసేసుకోండి. అండ్ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. ఇంతకీ ఈరోజు ఏం తయారు చేస్తున్నారు? ఇవాళ మనం సహజ సిద్ధమైనటువంటి పదార్థాలతో సుఖంగా విరేచనం అవ్వడానికి, అంటే మనకి మల విసర్జన అవ్వడానికి, అలానే నోటికి రుచికరంగా ఉన్నటువంటి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి ఇంతకీ అది? దాని పేరే చింత చిగురు పలావ్. ముందుగా చింత చిగురు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేస్తాను. చింత చిగురు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, బియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బటర్, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, సైంధవ లవణం, యాలక్కుల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలంటో చూసిద్దాం. మ్యామ్, స్టార్ట్ చేసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకో. ముందుగా ఒక 1 స్పూన్ బటర్ తీసుకొని, వెన్న తీసుకొని మంచిగా మనం కరిగించేద్దాం. ఓకే, బటర్ ఇంత ఉంది మ్యామ్, వేసేసుకుందాము. సో ఈ బటర్ ఎలాగో కరుగుతూ ఉంటుంది, పాన్ మనకి వేడైంది కాబట్టి ఫస్ట్ ఏం వేసుకుందాం? మనం దాల్చిన చెక్క, లవంగాలు రెండు వేసేసుకుందాం. ఓకే, దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఇవి మొత్తమైనా అవసరం లేదు, హాఫ్ అంటే ఒక 10, 4-5. ఓకే, ఘాటుగా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకుంటే మంచిది. కొద్దిగా అలాగా వెన్నెలో గనక ఈ దాల్చిన చెక్క, లవంగాలు వేగినట్టయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్కి పట్టి. ఇప్పుడు లవంగాల ఘాటు వస్తుంది, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దాని తర్వాత ఏం వేసుకుందాం? మనం ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం. ఓకే, సో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగించుకుందాము. బటర్ పెట్టుకున్నాము కాబట్టి, అంటే మనం వెన్న వేసుకున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది మరి ఎక్కువ హైలో పెడితే వెన్నంతా కరిగిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా చిన్నగా పెట్టుకొని వేగించుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ కూడా మరింత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసేసుకుందాం. మొత్తం వేసేసాయి. ఓకే, అంటే ఇది మనకి 1.5 స్పూన్ ఉంటుందన్నమాట. అల్లం ముక్కలు ఒక 1.5 స్పూన్ మేము చిన్నగా చాప్ చేసుకున్నాం, దంచి వేసుకోలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెగ్యులర్గా వేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ మనము ముక్కల్ని తీసుకుంటున్నాము, పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. అలాగే కరివేపాకు కూడా వేసేసేయండి. కరివేపాకు కూడా మొత్తం వేస్తున్నాను, కరివేపాకు చాలా మంచిది కాబట్టి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఆ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా కొద్దిగా వేగించుకోవాలన్నమాట. అలా వేగితే బాగుంటుంది టేస్ట్ అనేది. దీంతో పాటు పచ్చిమిర్చిలు కూడా వేసేసేయండి. సో పచ్చిమిర్చిలు మొత్తం కూడా వేసేసేయమంటారా? ఒక 3-4 పచ్చిమిర్చిల వరకు తీసుకోవచ్చు అండి. ఇక్కడ మేము 4 పచ్చిమిర్చిలు స్లైసెస్ అంటే మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాము. ఇది కొద్దిగా వేగించుకోవాలి మనము, కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి, అలాగే పచ్చిమిర్చిలు కొంచెం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇది మామూలుగా ఈ చింత చిగురు అనేది సీజనల్ వైజ్ గా దొరికేది కదా మ్యామ్? అవును, సీజనల్ వైజ్ గా దొరికేది. అందులో కొంచెం ఇట్లా ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చే సమయంలో మనకు దొరుకుతూ ఉంటుంది. అలాంటి లేత చింత చిగురులను మాత్రమే మనం ఉపయోగించాలి. అది చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉంటుంది. అలానే ఎక్కువగా చింతకాయలు తీసేసుకున్నారు అనుకోండి, మనకి సాధారణంగా అసిడిటీ సమస్యతో ఉన్నప్పుడు పులుపు పదార్థాలను తినకూడదు అంటారు. కానీ మనం ఇప్పుడు ఈ వాడేటువంటి చింత చిగురులో అధికంగా పులుపు ఉన్నప్పటికీ అది మనకి ఎంతో
ప్రయోజనంగా ఉంటుంది. అంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో మనకి నోట్లో పెట్టుకోగానే ఆ పులుపుదనం ఉంటుంది చూసారా, అది మన టేస్ట్ బడ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అక్కడ నుంచి దాని యొక్క ప్రభావం స్టార్ట్ అయ్యి మనకి మల విసర్జన ఈజీగా అయ్యేంత వరకు ఉపయోగపడుతుంది. సో అంటే ఆ ట్రాక్ మొత్తానికి కూడా కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, ఏవైతే అనారోగ్య సమస్యలు ఉంటాయంటే డైజెస్టివ్ ట్రాక్ స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ టు యానస్, వాటన్నింటిని కరెక్ట్ చేస్తూ మన బాడీలో ఉన్నటువంటి అధికమైన టాక్సిన్స్ ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. సో ఇంత చేస్తుంది చింత చిగురు. ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఆమ్లిక అనే పదార్థం ఆయుర్వేద టర్మినాలజీ అనమాట. ఈ ఆమ్లిక అనేటువంటిది ఎక్కువగా ఆమ్ల రసం కూడి ఉంటుంది, అంటే చాలా పుల్లగా ఉంటుంది. ఎక్కువగా పుల్లగా ఉందంటే అది మనకి కఫ విలయనానికి ఉపయోగపడుతుంది. సో పిత్త దోషాన్ని అధికంగా చేస్తుంది, అలానే వాత కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు ఇది కూడా వేగిపోయినాయి కదా, మనం చింత చిగురు వేసేసుకుందామా? వేసేసుకున్నాం. చింత చిగురు 1 కప్పు తీసుకున్నాము, చింత చిగురు వేసేసుకుంటున్నాము. ఇంకా ఇది మనకి న్యాచురల్ లాక్సేటివ్ అని కూడా మన మోడర్న్ సైన్స్ ప్రకారంగా కూడా చెప్పారు. న్యాచురల్ లాక్సేటివ్ అంటే మనకి ఈజీగా మోషన్ ఫ్రీ అవ్వడానికి ఈ చింత చిగురుని కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ తాగినా కూడా మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. ఓహో, అంటే అంత క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల కూడా ఉపయోగంగా ఉంటుంది. సో నిజమే మ్యామ్, పాపం ఆ ప్రాబ్లమ్ తో గట్టిగా ఏం తినాలనుకున్నా తినలేరు. తిన్న తర్వాత పోనీ ఏం కాదులే తినేసేద్దాం అనుకుంటే సఫర్ అవుతుంటారు, కడుపులో నొప్పనో అదనో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో అలాంటి వాళ్ళందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ అసలు. అందుకే నోట్లో మౌత్ టు యానస్ వరకు ఉండేటువంటి రోగాలన్నిటికీ నయం చేస్తుందని చెప్పేది. సూపర్. రుచికరంగా ఉంటుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. అలానే నోట్లో వచ్చేటువంటి అల్సర్స్ ని కూడా తగ్గిస్తుంది, దంతాల నుంచి వచ్చేటువంటి రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇంట్లో. ఎన్ని 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 ఉపయోగాలు ఉన్నాయి చూసారా ఒక్క చింత చిగురులో. ఆ చింత చిగురు కొంతమంది తినరు, అవసరం లేదు అనుకుంటారు. బట్ ఏది ఏమైనా సీజనల్ వైజ్ గా వచ్చే వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. సో ఇప్పుడు నేను బియ్యం కూడా వేస్తున్నాను. మనం ఇక్కడ ఏంటంటే 1 కప్పు బియ్యం తీసుకున్నాం అనమాట, అది ఇప్పుడు వేసుకున్నాము. ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నాము, నీళ్లు మరిగాక చాలా మంది వేస్తూ ఉంటారు, బట్ అలా కాదు. నేను ఇప్పుడు ఎందుకు వేసేసామంటే లైక్ కొద్దిగా వేగిన తర్వాత బియ్యం అనేది మనకి ఈ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో అందుకోసం అనేది ఇప్పుడు వేసేసుకున్నాం అనమాట. లేదంటే కనుక నీళ్లు బాగా పోసుకొని మరిగిన తర్వాత వేసుకుంటే కొంచెం మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి రైస్లు మెత్తగా అవ్వకూడదు, కొంచెం పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకే, 1 నిమిషం పాటు వేగించేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసేనా మ్యామ్? ఒకేసారి తగినంత ఉప్పు కూడా వేసేస్తాం. సైంధవ లవణం, మనం ఉప్పు ప్లేస్లో ఎప్పుడు మీకు తెలిసిన విషయమే సైంధవ లవణం వాడుతూ ఉంటాము. ఈ సైంధవ లవణం చింత చిగురు కాంబినేషన్ అనేది అసిడిటీకి మారుపేరు అనమాట. అంటే అసిడిటీ దూరం చేయడానికి మంచి ఔషధం. ఓహో, మరి అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ అయితే ఓకే, మరి మామూలుగా ఇలా కాకుండా ఇంకా ఈ రెండింటిని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే చింత చిగురు ఇప్పుడు మనం ఇలాగే తీసుకోవాలి, ఇలా తీసుకోవచ్చు, లేదంటే చింత చిగురు పప్పులాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, సైంధవ లవణం అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అసిడిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి అసిడిటీ నుంచి కూడా దూరం అవ్వడానికి ఇలా సైంధవ లవణము చింత చిగురు కాంబినేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందట. ఈసారి ట్రై చేయండి. సో ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. యాలకుల పొడి ఇవన్నీ వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసేసుకుందాం. యా మ్యామ్. ఎస్. చూసారు కదా, ఇక్కడ మనం అన్నీ కూడా వేసుకున్నాము. ఇక ఈ రైస్ అనగానే మంచి మసాలాలు దట్టించి వేసేసి అది తిన్న తర్వాత సఫర్ అయ్యి మళ్ళీ 2 రోజుల పాటు ఏమీ తినలేని పరిస్థితులకు వచ్చి ఇలాంటివన్నీ అస్సలు చేయొద్దండి. మనం ఇలా రైస్ తయారు చేసుకున్నా కూడా టేస్టీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు మనకి అన్నం ఉడుకుతుంది కాబట్టి అన్నంకి ఎప్పుడైనా సరే లిడ్ పెట్టేసుకోవాలి కదా, పెట్టేసుకొని అన్నం ఉడికేంత వరకు కూడా ఉంచేసేద్దాం. సో అన్నం ఉడికేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పాను కదా, ఉడికిందో లేదో ఒకసారి చూద్దామా మ్యామ్? చూద్దాం. ఎస్, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాము. ఒకసారి కొత్తిమీర వేసి కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్. ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో రైస్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎస్.
సీజన్స్ మారుతుండడం వల్ల మన శరీరంలో జరిగేటువంటి చేంజెస్లో వాత కఫ దోషం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక మంచి రెసిపీని తీసుకున్నట్లయితే అలా కఫ విలయనం జరుగుతుంది మనకు. అలానే నోట్లో ఉన్నటువంటి అల్సర్స్ సుఖ విరేచనం కలుగుతూ మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేటువంటి చింత చిగురు పలావ్ రెడీగా ఉంది. ఓకే, చింత చిగురు పలావ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. కోర్స్ చింత చిగురు పలావ్ అనగానే ఇంకా చింత చిగురులో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపు రైస్కి మంచిగా పట్టింది. మనం వేస్తేనే కొంచెం లవంగా ఈ ఘాటు ఇవన్నీ మిక్స్ అయ్యి చింత చిగురు పులావ్ మీరు ఎప్పుడు చేసుకొని ఉంటారు కదా, ఈసారి ఇది ట్రై చేయండి. భలే టేస్టీగా కొంచెం పులుపుల్లగా ఆ స్పైసెస్ అన్ని ఘాటుగా చాలా రుచికరంగా ఉంది. అంతేకాదు ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా, అందరికీ కూడా ఉపయోగిస్తుంది. జలుబు దగ్గుని తగ్గించడంతో పాటుగా మనం తీసుకున్న ఆహారము ఈజీగా డైజెస్ట్ అయిపోయే విధంగా కూడా ఉపయోగపడుతుంది. సో మరి ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ చింత చిగురు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చింత చిగురు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, బియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బటర్, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, సైంధవ లవణం, యాలకుల పొడి. చింత చిగురు పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 చెంచా వెన్నను వేసి వేడి చేసుకోవాలి. వెన్న కరిగాక ముందుగా దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు వేసి కొద్దిగా వేగించుకున్న తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1.5 చెంచా అల్లం ముక్కలు, 1 చెంచా వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకొని 4 పచ్చిమిర్చీలు కూడా వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు చింత చిగురు, 1 కప్పు నానబెట్టుకున్న బియ్యము, రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా యాలకుల పొడి వేసి మరొక 2 నిమిషాలు వేగించుకొని ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం ఉడికాక చివరిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వాత కఫ దోషాలను తగ్గించడమే కాకుండా నోట్లో ఉండే అల్సర్స్ని, దంతాల నుండి వచ్చే రక్తస్రావాన్ని తగ్గించడమే కాకుండా సుఖ విరోచనాలకు సహాయపడే చింత చిగురు పులావ్ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మనోవ్యాకులత, మానసిక ఆందోళనతో బాధపడే వాళ్ళందరికీ ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. 1 చెంచా అశ్వగంధ చూర్ణాన్ని, 1 చెంచా జటామాంసి చూర్ణాన్ని రోజు 1 గ్లాస్ పాలలో కలుపుకొని తాగినట్లయితే వాళ్ళకి మానసిక ఆందోళన తగ్గుతుంది. అలానే చాలా చక్కగా కూడా నిద్రపడుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. చింత చిగురు పులావ్ బాగుంది, పుల్లగా కొంచెం ఘాటుగా బాగుంది, టేస్టీగా. నెక్స్ట్ సంజీవనిలో ఏం తయారు చేయబోతున్నారు? మనం ఎవరైతే బలహీనంగా ఉన్నారో అత్యంత బలాన్ని అందించడానికి ఒక మంచి కషాయం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి ఆ కషాయం? దాని పేరే బలామూల కషాయం. బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా రావడానికి బలామూల కషాయం మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బలామూల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బలామూల చూర్ణం, శుంఠి చూర్ణం, జీలకర్ర. బలామూల కషాయానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో మా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. సో కషాయం అన్నారు కాబట్టి నేను స్టవ్ వెలిగిస్తున్నాను, గిన్నె పెట్టేస్తాను. సో 2 గ్లాసుల వాటర్ కూడా పోసేసుకుందాం. ఓకే, స్పూన్ తీసుకోండి. దీనిలో మనం 1 స్పూన్ బలామూల చూర్ణం. బలామూల చూర్ణం అంటే ఇదే బలాన్ని ఇచ్చేదా? బలాన్ని ఇచ్చేది. ఓకే, సో ఇదైతే వేస్తున్నాను మ్యామ్. అంటే ఈ చూర్ణం దేని నుంచి వస్తుంది? ఆయుర్వేదంలో బల అనే ఒక చెట్టు పేరు ఉందన్నమాట. సంస్కృత్ నేమ్ బల ఉంటుంది, అది సైడా కార్డిఫోలియా అంటారు. సో ఈ
బలా చూర్ణాన్ని అంటే దాని యొక్క చెట్టు యొక్క వేరుని చక్కగా పౌడర్ చేసి అంటే చూర్ణం చేసి అది మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఓకే. సో ఆ బల అనే పేరులోనే ఉంది, మనకి శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటిది. అది ఎలాంటి బలము అంటే శారీరక మానసిక బలాన్ని ఇస్తుంది అనమాట. సో అంటే మన శరీరంలో ఉన్నటువంటి వాతపిత్త కఫ దోషాలను నార్మలైజ్ చేస్తూ అలానే మన మనసుకి సంబంధించినటువంటి సత్వ రజ తమో గుణాలను కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. ఓకే. సో అందుకే ఈ బల అనేది మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం. అంటే ఇది మనకి శరీరానికే కాదు మైండ్ కి కూడా ఎంతో ఉపయోగిస్తుంది అంటారు. ఆయుర్వేద పరంగా ఆరోగ్యం అంటేనే శారీరక మానసికంగా ఆరోగ్యంగా ఉండడం. సో ఇన్ని రకాలుగా మనం ఉంటేనే అది ఆరోగ్యం అని చెప్తారు. ఓకే, సూపర్. సో మరి అలాంటి ఆరోగ్యం అందరూ పొందడానికి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన రెసిపీ తయారు చేస్తున్నాం. లైక్ రెసిపీ కూడా కదా, ఔషధం తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు వేసుకున్నాం కదా, దాని తర్వాత మనం శుంఠి చూర్ణం శుంఠి చూర్ణం ఇది ఎంత వేసుకుందాము? ఇది ఒక 1 స్పూన్ వేసుకుందాం. అంటే ఈక్వల్ క్వాంటిటీస్. తర్వాత జీలకర్ర మొత్తం వేసేయాలా? మొత్తం వేసా, ఇది 1 స్పూనే ఉంటుంది, మొత్తం వేసేయండి. మొత్తం జీలకర్ర 1 స్పూన్. మన అనారోగ్యానికి ముఖ్య కారణం మన జీర్ణ వ్యవస్థ కుంటుపడడమే. సో అలాంటి జీర్ణ వ్యవస్థ మంచిగా అవ్వాలి అని అంటే ఇలాంటి ఒక ఔషధం మనం తప్పకుండా తీసుకోవాలి. ఓకే. దీనిలో మనం శుంఠి చూర్ణం తీసుకున్నాం కదా. శుంఠి అనేది మన అందరికీ తెలుసు, మనకి జీర్ణ వ్యవస్థ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారం డైజెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మోషన్ ఫ్రీగా అయ్యేంత వరకు ఎన్ని యాక్టివిటీస్, ఒక సుమారు 10-12 సెషన్స్ ఉంటాయన్నమాట. ఒక పేగు నుంచి ఇంకో పేగు వరకు వెళ్ళడం, దానిలో కొన్ని ఎంజైమ్స్ మిక్స్ అవ్వడం, తర్వాత సారకీట భాగ విభజన, ఇన్ని ప్రాసెస్ అన్నింటినీ కూడా సజావుగా సాగడానికి ఇలాంటి ఒక కషాయం చాలా అవసరం. ఓకే. సో మనం పొంగులు వచ్చేసాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు మనము పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇలా మనం పొంగు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. అదే మనం రా ఫామ్గా తీసుకుంటే మాత్రం మనం తీసుకున్నటువంటి లిక్విడ్ అంటే వాటర్ ఏదైతే ఉందో అది సగం వరకు రావాలి. పౌడర్ ఉన్నప్పుడు మాత్రం 2 పొంగులు వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. వాసన మాత్రం ఒక రకంగా వస్తుంది, చూడడానికి మాత్రం చెరుకు రసంలో ఉంది. ఎగ్జాక్ట్గా. కానీ ఇది మన శరీరంలో ఉన్నటువంటి త్రిదోషాలను సమతుల్యంగా ఉంచుతూ అలానే వాతం అధికంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుంది అనమాట. అందుకనే ఇది చాలా బలకరంగా ఉంటుంది. అలానే బృంహణం వృష్యంగా కూడా ఉంటుంది. సామాన్యంగా బలంగా ఉన్నారంటే అది శరీర ధాతు పుష్టిని కూడా కలిగిస్తుంది అన్నట్టు. సో అందుకని ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి బలమూల కషాయాన్ని తప్పకుండా అందరూ తీసుకోవాలి. సూపర్. సో చూస్తున్నారు కదా, బలామూల కషాయం అయితే రెడీ అయిపోయింది. చాలా 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 ముఖ్యం అనమాట ఇది అందరికీ కూడా. ఇదేంటి మేము ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది నేను అడగలేదు మిమ్మల్ని. ఇది మనం బలహీనంగా ఉన్నప్పుడు అనుకున్నాం కదా, అంటే శారీరకంగా హెల్దీగా ఉండడానికి అనుకున్నాం కాబట్టి సుమారు ఒక 40 days వరకు కూడా డైలీ తీసుకోవచ్చు. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మాత్రం దీని యొక్క అనుపానం అంటే దీనిలో ఇంకా కొంచెం హనీ యాడ్ చేయడం లేకపోతే ఇంకేదైనా అధికంగా యాడ్ చేయడం అది మన డాక్టర్ సలహాతో పాటు తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? ఇది మనం 15 to 20 ml వరకు తీసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం 2 పూటల్లో కూడా తీసుకోవచ్చు. అలా 2 పూటలు తీసుకున్నట్లయితే ఒక వారం 10 రోజుల వరకు తీసుకుంటే మనకు కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని చేకూరుతుంది. అంటే ముఖ్యంగా మనం ఎప్పుడు బలహీనంగా ఉంటాం, జ్వరం వచ్చి తగ్గినప్పుడు, లేదంటే ఏదైనా క్రానిక్ ఇల్నెస్ నుంచి మనం రికవరీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం వీక్నెస్గా అనిపిస్తాం. సో అప్పుడు మనం మల్టీవిటమిన్ టాబ్లెట్ అలాంటివి వేసేసుకుంటాం. అలా కాకుండా ఇలా కషాయం లాగా తీసుకుంటే మనకి దానిలో ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్ని కూడా మన శరీరానికి అందుతాయి. అంతే. ఏదైనా బలహీనంగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి ఒక ఔషధం లాగా. రెగ్యులర్ గా అందరూ కూడా తీసుకోవద్దు అంటారు. అయితే అందరూ కూడా అవసరం లేదు. ఓకే. సో విన్నారు కదా, అలా బలహీనంగా ఉన్న వాళ్ళు బలం చేకూరడానికి, శారీరక మానసిక బలం రావడానికి ఇలా తీసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బలామూల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బలామూల చూర్ణం, శుంఠి చూర్ణం, జీలకర్ర. బలామూల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని అందులో 1 చెంచా బలామూల చూర్ణం, 1 చెంచా శుంఠి చూర్ణం, 1 చెంచా జీలకర్ర వేసుకొని కలిపి 2 పొంగులు వచ్చే వరకు వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతో ఉపయుక్తకరమైన బలామూల కషాయం రెడీ.
చూసేసారు కదా మేము చూపిస్తున్న రెసిపీ అలాగే ఔషధం తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా బలంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో ఇప్పుడు మనం చూపించాం కదా, ఇవి చాలా తేలికగా మనకు అందరికీ కూడా దొరికిపోతాయి, మన ఇంట్లో వాడేటువంటి పదార్థాలు. అలానే సీజనల్గా వచ్చేటువంటి అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా కాయగూరలు ఏవైతే ఉన్నాయో వాటితో మంచిగా ఆరోగ్యకరమైనటువంటి వంటకాలు తయారు చేస్తున్నాం కదా. సో ఇవన్నీ మీరు కూడా తప్పకుండా తయారు చేయండి, మీరు తినండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టండి. మీరందరూ ఆరోగ్యంగా బలంగా ఉండండి. సో ఇలాగే వచ్చే ఎపిసోడ్లో ఇంతే ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.